మమ్మీ ఏంటి రోజు స్పెషల్? ఏంటి ఈరోజు స్పెషల్ అంటే చూపిస్తుందా నీకు ఇష్టమని. ఇగో ఇక్కడికి రా. రాజుగారి పలావ్ చేసిన. స్మెల్ ఎట్లుంది? బాగుందా? వేడి వేడిగా రాజుగారి పలావ్ అండ్ చికెన్ కర్రీయా? చికెన్ కర్రీ కొంచెం గ్రేవీ వేస్తున్నా. టేస్ట్ చూద్దాం. దగ్గర రెడ్ కలర్ లో అలానే ఉంది, సేమ్ రాజుగారి పులావ్ అలానే. ఇంకా వైట్ రైస్. డాడీ ఎక్కువ మసాలా తినడు కాబట్టి మా ఆయన ఎక్కువ మసాలా తినడు, అందుకనే తనకి వైట్ రైస్ టేస్ట్ చూస్తారు. ఇలా ఉందో చూద్దాం. కాలిపోతుంది ఇప్పుడే చేసిన. నాకు నోరు ఊరుతుంది. వేడి వేడి అవ్వంగానే తీసినావు కదా అమ్మా. ఇప్పుడు ముందు ఫస్ట్ టైం చేసిన, ఎలా వచ్చిందో చూడాలన్న ఇది ఉంటుంది. చూపిరా క్లోజ్ అవుతుంది. ఫస్ట్ ముద్ద నాయనే. ఫస్ట్ టైం అయినా బాగా వచ్చింది. రాజుగారి పలావ్ అంటే ఏం లేదు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కారం, కొంచెం కారం పట్టించేసి. నీకు ముద్ద పెడతా చూడు, టేస్ట్ చూసి చెప్పులకి. ఎట్లా వచ్చిందిరా? సూపర్ వచ్చిందమ్మా. ఫస్ట్ టైం అయినా బాగా వచ్చింది కదా. దీంట్లో కొంచెం ఉప్పు తక్కువ ఉంది, కానీ దానికి కర్రీ కలుపుకుంటే సెట్ అయిపోతుంది. కొంచెం స్పైసీ అనిపిస్తుంది, కారం ఎక్కువైనట్టుంది. అంటే నాకు స్పైసీ ఇష్టం. బాగుందా? నీ రాజుగారి పలావ్ చేసిందా మరి? ఈరోజు లక్కీ రాజుగారి పలావ్ చేయమని చెప్పేసి అన్నాడు, అందుకే అదే చేశా. హాయ్ ఫ్రెండ్స్.